కౌశిక్ ఇవాళ మన హంగామా స్టేజ్ మీద ఒక రీ ఎంట్రీ జరగబోతుంది. ఎవరా బాస్ ఇస్ బ్యాక్? ఎవరో కాదు, మన అల్లరి అనుష. హంగామా ఊపిరి పీల్చుకో, అనుష వచ్చింది. అల్లరి అనుష తిరిగి వచ్చింది. తన టైమింగ్ తో కామెడీ చేయడానికి, యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేయడానికి, మొత్తం మీద విక్టరీ ఉదయ్ తో కలిసి రీ ఎంట్రీకి రెడీ అయిపోయింది మన అల్లరి అనుష. వెల్కమ్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. అనుష రీ ఎంట్రీ సెలబ్రేషన్స్. హలో హలో తమన్, నా రీ ఎంట్రీలో నీ ఎంట్రీ సాంగ్ ఏంటి? అది ఓకే 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 కానీ చెప్పు. ఏంటి చెప్పేది? ఏం చెప్పేది? ఇలా ఒక మూలకు తోసేసి అసలు కెమెరా ఫేసింగ్ ఉన్నానా, స్టేజ్ కి సెంటర్ ఉన్నానా? నా బ్యూటీ ఎలా ఎలివేట్ అవుతుంది ఇలా అయితే? అనుష నువ్వు మారలేదా? ఏంటి అదే నువ్వు మర్చిపోలేదా ఎంత అంటున్నాను. మర్చిపోవడమా? నేనా? అది కాలు విరిగింది కదా, కెమెరా ఫేసింగ్ మర్చిపోతుంది అనుకున్నావా? హాస్పిటల్లో ఉంది కదా, ఇక హాస్యం గుర్తురాదు అనుకున్నావా? ఇంట్లో ఉందిలే, ఇక బయటకి రాదు అనుకున్నావా? అదే అనుష, అదే పర్ఫార్మెన్స్. అదే పర్ఫార్మెన్స్, డెవలప్మెంట్ ఏం లేదా? మీ విక్టరీ ఉదయ్ డెవలప్ అయ్యాడా? అనుష ఏం టైమింగ్ అనుష. చిన్న టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. అనుష బ్యాక్ అన్నమాట. స్మాల్ గ్యాప్, అనుష ఇస్ బ్యాక్. సూపర్ అనుష, ఇయే డైలాగులు రేపు స్టేజ్ మీద చెప్పు, స్టేజ్ అదిరిపోద్ది. అవును తమన్, కరెక్ట్ గా చెప్పావు. అందుకే ఎలాగైనా ఈ షెడ్యూల్ కైనా హంగామా స్టేజ్ ఎక్కాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. కానీ దానికి నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసే ఒక కత్తి లాంటి పిఏ కావాలి తమన్. ఆ కత్తికి పదునున్నా లేకపోయినా ఒక మేకప్ మ్యాన్ లా, ఒక కాస్ట్యూమర్ లా, టీమ్ లీడర్ అన్న సంగతి కూడా మర్చిపోయి నిన్ను అసిస్టెంట్ గా నీ అమ్మడి తిరిగాడే. విక్టరీ ఉదయ్ కంటే కత్తి ఇంకెవరున్నారు చెప్పు? నీకెన్ని సార్లు చెప్పాను, తమిళ్, మరాఠీ, ఒరియా, బెంగాలీ, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక పేరు ఆ విక్టరీ ఉదయ్. వాడి క్రియేటివిటీకి పదును ఎక్కువ అయిపోయారా, నేను ఇలా కూర్చోవాల్సి వచ్చి. ఓకే 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 అంటే మన లీడర్ కదా అని గుర్తు చేశాను. వద్దులే, ఆల్రెడీ పేపర్ లో యాడ్ ఇచ్చేసాను పిఏ కావాలని. కొన్ని అప్లికేషన్ కూడా వచ్చాయి. స్మైలింగ్ షరీఫ్, వేరియేషన్ వీరబాబు, నెల్లూరు సీనా, వీళ్ళెందుకు వచ్చారు? నీకెందుకు పిఏ అంటే బయట జనాలు దర్శకుని పారిపోతున్నారు. పాపం వీళ్ళే కొద్దిగా ధైర్యంగా వచ్చారు మేడం. అంటే జనాలకు అప్పుడే మన గురించి తెలిసిపోయిందా? సరే ఓకే, ఏం చేస్తాం, వీళ్ళని ఒక్కొక్కరిగా రమ్మను. కానీ తమన్, వాళ్ళకి నేను గతం మర్చిపోయాను అని చెప్పు. అలాగే మేడం, లేకపోతే ఏదో ఒక సోది మాట్లాడి నా బుర్ర తింటారు. వీరబాబు 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 హలో హలో, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? దేనికి వచ్చావు? కాదు, నేను వీరబాబుని. ఇక్కడ అనుష గతం మర్చిపోయింది, ఇక్కడ ఏం గుర్తులేదు. అనుష గతం మర్చిపోయిందా? అవును, మర్చిపోయాను. తమన్, ఈ అప్లికేషన్ చూడు. ఇంతకీ నీ పేరేంటో చెప్పు. నా పేరా? వేరియేషన్ వీరబాబు. వేరియేషన్ నీ ఇంటి పేరా? కాదండి, నా ఒంటి పేరు. వీరబాబు నీ ఇంటి పేరా? కాదండి, నా అసలు పేరు. నువ్వు ఉండేది ఎర్రగడ్డ. మీకెలా తెలుసండి? నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికన్నా తెలుసు. సర్లే కానీ తమరు ఇంతకుముందు ఏం చేసేవారో? శవాల ముందు డప్పు కొట్టామని. మరి ఇప్పుడు సెల్ఫ్ డప్పు కొట్టుకుంటున్నా. మేడం, వీడి డప్పు ఎక్కువైపోయింది కానీ వీళ్ళు పంపించర్జెంట్. ఏదో మేడం ఏదో అంటుంది. ఏం లేదు మేడం గారు, ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు వెళ్ళండి, తర్వాత కాల్ చేస్తామని చెప్తా. ఓకే, అంటే నేను సెలెక్ట్ అయిపోయినట్టే కదా? అరే మారా, నువ్వు అన్ని నీకే ఫేవర్ చేసుకుంటావేంద్రా? ఉంటా. ఏంటిది తమన్, పియ్యని రమ్మంటే పిచ్చోడొచ్చాడు. సరే, నెక్స్ట్ లిస్ట్ లో ఎవరున్నారు? నెక్స్ట్ మన షరీఫ్ ఉన్నాడు మేడం. వీడు సగం పిచ్చోడు అయితే వాడు ఫుల్ పిచ్చోడు కదరా.
రమ్మని చెప్పు. షరీఫ్ 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 పడిపోతాడు. అనుష గతం మర్చిపోయింది. నీ పేరు ఏదైనా పరిచయం చేసుకో. నా పేరు షరీఫ్, నన్ను అందరూ స్మైలింగ్ షరీఫ్ అంటారు. ఎందుకు అందరినీ నవ్విస్తూ ఉంటావా? కాదు శతకి ద్వారా ట్రై చేస్తుంటారు నవ్వించడానికి. నేను ఎవరికి పిఏగా ఉండాలి? మా మేడం గారికి. మేడం గారికా? చేయవా? మేడం ఒప్పుకుంటే ఏమైనా చేస్తాను నేను. ఏంటి చేసేది? అదే మీకు పిఏగా ఏ సేవలను చేస్తాను అంటున్నా. ఇది చూపేంటి తమన్, ఆడవాళ్ళని స్ట్రా వేసుకొని తాగేలా చూస్తున్నాడు. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ మేడం, బై బర్త్ అంతే, మనం ఏం చేయలేము. వామ్మో వద్దొద్దు, చాలా డేంజరస్ క్యాండిడేట్ లో ఉన్నాడు, పంపించు. హలో షరీఫ్ గారు, మీరు బయలుదేరండి. మరి ఇంటర్వ్యూ అయిపోయింది, మీకు కాల్ చేస్తాం, మీరు బయలుదేరండి. ఓకే టెడ్డీ బేర్ బాయ్. ఇంకా నెక్స్ట్ ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి తమన్? ఇంకా 20 ఉన్నాయి మేడం. ఇంకా 20 ఉన్నాయా? ఒక్కడే పంపారు మేడం. అయితే వాడు ఖచ్చితంగా విక్రీ ఉదయగాడు అయి ఉంటాడు. మీకెలా తెలుసు మేడం? అనుభవం. ఆల్రెడీ 20 అప్లికేషన్లు పంపించాడు. గొతకాడు నక్కలా కూర్చున్నాడు ఆడ. వెళ్దాం మేడం. వద్దు పంపించేయి మేడం ప్లీజ్ మేడం, 4 మాటలు అడిగి పంపించేద్దాం. సరేలే తమన్, రమ్మని చెప్పు. ఎలాగో గతం మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నాను, రమ్మని. ఉదయ్ కన్యాకుమారి కనబడదారి కయ్యాల పడతా వెచ్చారి. అనుష, నా అనుష. హలో, ఏంటి సొంత పిల్లని బీసినట్టు నా అనుష అంటున్నావు? నువ్వేంటి ఆయన పాత చిట్లో సాంగ్ చేసుకొని వచ్చావు? మీ అనుష కొత్తగా పెర్ఫార్మెన్స్ చేస్తుందా ఇక్కడ? అనుష హలో, ఏంటి కౌశిక్ ఇంజాన్ కొట్టినట్టు తడ మీద కొడుతున్నాయండి? అనుష ఏంట్రా అక్కడెక్కడో చూస్తుంది అనుష అంటుంటే? ఎంత మర్చిపోయిందని చెప్పాను కదా. సరేలే, నేను గుర్తు చేస్తా కదా. గుర్తు చేస్తావా? చేస్తా. అందరు నేను సెట్ లో అనుషకి బుర్రలేదు అంటే నేను బాగా ఖండించే అప్పుడు, కానీ కాలుకి దెబ్బ తగిలి నువ్వు కథం మర్చిపోతే ఇప్పుడు నమ్మక తప్పట్లేదు. అనుష ప్లీజ్ అనుష రా. అనుష హంగామా సెట్ కి ఇదిగో నువ్వు లేకపోయేసరికి ఆ డైరెక్టర్లా స్కిట్ కో అమ్మాయి చెప్తున్నాడు. ఈ పక్క టీం లీడర్ అందరులా రోజు నా చుట్టూ ఎదురుతున్నారు. తమన్ అంటే వీడి ఉద్దేశం ఏంటి? నా వెనకాల ఎవరు పడేవారు కాదనా? అనుష గుర్తొచ్చేసింది. గుర్తురాలేదు మర్చిపోయాను. బయలుదేరు. ఒక్క ఛాన్స్ ఇవ్వరా? ఒక్క ఛాన్సా? ఒక్క ఛాన్స్ సార్ తీసుకో. ఏంటంటే పాత సినిమాల్లో ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి మాట పడిపోవడం గతం మర్చిపోతారు కదా, మళ్ళీ ఇంకోసారి అదే జరిగింది అనుకో వాళ్ళకి మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. ఏం చేద్దామంటారు? ఇప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు 3 అడుగులు కదా. అవును, ఈసారి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చేద్దాం. ఏంట్రా ఇప్పుడు 3 అడుగుల నుంచి దూకినందుకే 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఏకంగా ఫస్ట్ ఫ్లోరేనా? థ్యాంక్ యూ తమన్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే ఏంటి? ఏకంగా నా చావుకే ప్లాన్ చేసావా? చెప్పు. ఆ గ్రీష్మ దగ్గర ఎంత తీసుకున్నావు? ఆ సహస్ర దగ్గర ఎంత తీసుకున్నావు? ఆ నెల్లూరు నీరజ దగ్గర ఎంత తీసుకున్నావు? చెప్పు. అదే అనుష, ఇది షాక్ ట్రీట్మెంట్ మొత్తం గుర్తొచ్చేసింది నీకు. షాక్ ట్రీట్మెంట్ నాకు కాదురా, ఇప్పుడు నీకు ఇస్తా షాక్ ట్రీట్మెంట్. పట్టుకోతామా? కూడా విరగొడితే అప్పుడు తెలుస్తుంది రా. వీడి కాలు విరగొట్టిన వీడి ఇప్పుడు కూడా మళ్ళీ నన్నే ఇమిటేట్ చేస్తున్నాడు. సరిపోయింది, నా పగ తీరింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామా? నీకు ట్రీట్మెంట్ ఇప్పించొద్దా? అదా సేమ్ నా హాస్పిటలే. కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతా
రీఎంట్రీ స్కిట్ అంటే ఎంత ఎమోషనల్ గా ఉంటుందో ఏంటో అని భయపడుతున్నాను నేను. ప్రతి పంచ్ నార్మల్ గా పేరలేదు బాబాయ్. టూ గుడ్ ఫెంటాస్టిక్ అనూష. ఫెంటాస్టిక్ ఉదయ్. నేను ఇంత తొందరగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి కారణం సీరియస్లీ మా ఫ్యామిలీతో పాటు హంగామా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో మీకు ఎలా అనిపించింది?